నేను స్తుతించి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. వాక్యములోకి వెళ్ళబోచుండగా నీ దాసుని మరుగు చేసి నాకు మాకు అవసరమైన మాటలు మీరు మాట్లాడండి. నీ వాక్యము మా ప్రాణములను బ్రతికిస్తుంది. అటువంటి నీ వాక్యంతో మమ్ములను బ్రతికించి ఆదరించి సరిచేసి స్థిరపరచి నిలబెట్టి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ, ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. జ్ఞానమునకు 7 స్తంభాలు కలవు అనేటువంటి మాట సామెతలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకునిన్నది. ఆ 7 స్తంభాలు ఏమిటో దేవుని వాక్యముల నుండి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి స్తంభము ధూప స్తంభము, అనగా ప్రార్థన అనేటువంటి స్తంభం. జ్ఞానము ఓ నివాసంగా కట్టబడాలంటే ప్రార్థనా పరుడై ఉండాలి. ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడ ఆ వ్యక్తికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన ద్వారా జ్ఞానాన్ని భక్తులు ఎలా పొందుకున్నారో కూడా మనము ధ్యానం చేశాం. రెండవది దేవుని భయం. దేవుని భయం అనే స్తంభం ఎవరైతే కలుగుంటారో వారు జ్ఞానవంతులుగా మారుతారు. దేవునికి భయపడేవాడు ఎప్పుడు జ్ఞానవంతునిగా ఉంటాడు. భయానికి దేవుని జ్ఞానానికి ఉన్న సంబంధాన్ని కూడా మనం ధ్యానం చేశాం. 3 వినయం. ఎవరైతే వినయం కలుగుంటారో, వినయం అంటే తగ్గించుకుంటూ లోబడటం, ఆ మనస్సు కలిగిన వారు ఎప్పుడు జ్ఞానవంతులవుతారని కూడా మనము ధ్యానం చేశాం. 4 శిక్ష. ఎవరైతే శిక్షను ప్రేమిస్తారో, శిక్షను కోరుకుంటారో, శిక్షకు లోబడతారో వారు జ్ఞానవంతులవుతారని, అసలు శిక్ష మన జీవితంలో ఎందుకు వస్తుందో కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. 5 వినడము ద్వారా జ్ఞానం ఎక్కువ కలుగుతుందని, వినడం అనేటువంటిది స్తంభము లాగా మనలో జ్ఞానం ఉండటానికి ఉపయోగపడుతుంది. వినడం ద్వారా మనం జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అని చూసాం. 6 దేవుని వాక్యము ద్వారా మనం జ్ఞానం సంపాదించుకోవచ్చు అని చూసాం. ఉపదేశానికి, విధికి, శాసనానికి, ఆజ్ఞకు, బోధకి ఉన్నటువంటి తేడాలు ఏమిటో మనం చూసాం. అలాగున శాసనము ద్వారా, ఉపదేశం ద్వారా మన బోధకుల కంటే విశేష జ్ఞానం పొందొచ్చని, వృద్ధుల కంటే మనం ఎక్కువ జ్ఞానాన్ని పొందొచ్చని, దేవుని జ్ఞానము గొప్పదని, శత్రువుల కంటే కూడా ఆయన జ్ఞానము మనం పొందుకుంటే అంతకంటే అధికమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడని నిన్నటి వరకు చూసాం. ఇక ఎన్ని మాటలు మిగులున్నాయి? ఒక్క మాట మిగిలింది. జ్ఞానము మనము సంపాదించాలంటే అందరికీ కావాలి కదమ్మా జ్ఞానం. 6 స్తంభాలు చూసాం కదా. 7వ స్తంభం చూడండి, అందరికీ తెలిసిన మాటే. ఒకసారి ఆ మాటని మనందరం కూడా చదువుకుందాం. ఒక్క మాట. నిర్గమాకాండం 31వ అధ్యాయం 5వ వచనం. మరియు నేను బంగారుతోను 31:5 సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను పనులు చేయుటకును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. హడావిడి ఏమీ లేదు, నిదానంగా చదవండి. సమస్త విధములైన ఏమని పనులు చేయుటకును జ్ఞాన విద్య
వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వాణ్ణి దేవుని ఆత్మపూర్ణునిగా చేసి చేసి ఉన్నాడు. ఒక ఒక ఆయన ఉన్నాడండి, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఆయన ముందు. ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే దేవుడు నివసించే నివాసాన్ని కట్టాలి. అదంత సులభమైనది కాదే. దేవుడు నివసించే నివాసం కట్టాలి. అప్పటి కాలం వరకు దేవుడు ఆయన నివసించుటకు ఒక నివాసం లేదు. అందుకని ఓ నివాసాన్ని కట్టమని దేవుడు ఎవరికి బాధ్యతలు అప్పగించాడు? బెస్లేలుకు అప్పగించాడు. ఇప్పుడు బెస్లేలు ఒక నివాసాన్ని కట్టాలి. ఆ నివాసం పేరే ప్రత్యక్షపు గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారాన్ని బెస్లేలును కట్టడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. బెస్లేల్నే ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఇంతకు ముందు మీకు చెప్పాను. బెస్లేలు వాళ్ళ తాతగారు హూరు. హూరు కుమారుడు ఊరు. ఊరు కుమారుడు బెస్లేలు. హూరు ఎవరంటే ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి వారు ప్రయాణం మొదలయ్యి కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటాక శత్రువులు ఉంటే మోషే చేయి పైకెత్తినప్పుడేమో వీరికి విజయం ఇజ్రాయేలీయులకి, మోషే చేయి దించినప్పుడేమో శత్రువులు గెలుస్తున్నారు. అలాంటి సమయంలో మోషే చేతిని ఆనుకొని మోషేకి ఒక సపోర్టుగా నిలబడ్డారు అహరోను, హూరు. ఆ హూరు మనమడే ఈ బెస్లేలు. ఈ బెస్లేలు దేవుని నివాసాన్ని కట్టడానికి ఏర్పాటు చేయబడ్డాడు. తాతగారి ఆశీర్వాదం మనోడు అనుభవిస్తున్నాడు. దేవుని కొరకు మనం ఏ పని చేసినా ఆ మేలుని దేవుడు ఉంచుకునేటువంటి వ్యక్తి కాదు. మనం ఆయన కొరకు ఎంత కష్టపడ్డామో మన తరతరాలకి ఆ దీవెన ఆయన పనిచేస్తాడు. అది పొందుకున్నప్పుడు వారికి అర్థమవుతుంది. ఈరోజు నేను ఇంత బ్లెస్సడ్ పీపుల్గా ఉన్నానంటే, మేము ఉన్నామంటే కారణం నా దేవుడు, మా ప్రార్థన, మరి ముఖ్యంగా మా తల్లి గారి ప్రార్థన, మా తండ్రి గారి ప్రార్థన, మా తాతగారి ప్రార్థనని మీ పిల్లలు రాబోయే తరంలో ప్రభు రాకడ ఆలస్యమైతే చెప్పుకునే స్థాయిలో మీరు ఉండాలి. అలాగనే హూరు మనమడైన బెస్లేలుని దేవుడు ఏర్పాటు చేశాడు. చాలా వర్క్ ఉంది ముందు, చాలా పని, ప్రాజెక్ట్ చాలా పెద్దది. ఎందుకంటే దేవుని నివాసం అంత సులభంగా కట్టడానికి లేదు. ప్రతిదీ కొలత పరలోకం నుండి దేవుడు ఇచ్చింది. నీకు ఇష్టమైనట్లు నువ్వు పెట్టుకొని నాకు నచ్చిన ప్లానింగ్ నేను వేసుకుంటానంటే కుదరదు. పరలోకపు దేవుని కొలత ప్రకారంగా దేవుడు ఏ కర్ర వాడమంటే ఆ కర్ర వాడాలి. తుమ్మకర్ర వాడాలి అంతే. అయ్యా తుమ్మకర్ర ఎందుకు నాయన? అదేమన్నా మంచి చెక్క కాదు నాయన, నేను చితికి సారపు చెక్క వాడతాను, గంధపు చెక్క వాడతానంటే కుదరదు. తుమ్మకర్రే వాడాలి. దానికి బంగారు పోతుపోయి అంటే దానికి ఎందుకు అనకూడదు, బంగారు పోతుపోయాలి. ఇదిగో ఈ గదికి ఇంత కొలతలు పెట్టంటే అంత కొలతలు పెట్టాలి. అలాంటిది ఈయనకి అంత జ్ఞానం కూడా ఏం లేదు. ఎందుకంటే బెస్లేలు ఆ సమయంలో ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుంటే బెస్లేలు ఒక యవనస్తుడు. ఆ యవనస్తునికి ఇప్పుడు ఏం కావాలి? జ్ఞానం కావాలి. సమస్త విధములైన పనులు చేయటకు ఒక రకమైన పని కాదు కదా. సమస్త విధములైన పనులు, అన్ని పనులు చేయటానికి అతనికి జ్ఞాన, ఇంకొకటి అక్కడే విద్య, వివేకము. జ్ఞానం కావాలి, అది ఎలా కట్టాలో విద్య కావాలి, ఏది ఎప్పుడు ఎలా వాడాలో తెలియటానికి వివేకం కావాలి, సమస్తమైన పనులు నేర్పించే వాళ్ళు, పనుల నేర్పును వానికి కలుగునట్లు ఏం చేశాడట? ఇప్పుడు జ్ఞానము, విద్య, వివేకం అన్ని పనులు నేర్పాలి. ఆ పనులన్నీ నేర్పడం కోసం బెస్లేలుకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటో తెలుసా? వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నా. అయ్యా బెస్లేలుకి ఏం తెలుసయ్యా?
బెసలేలు ఎంత యవనస్తుడు, ప్రత్యక్షపు గుడారాన్ని ఆయన ఎలా నిర్మించగలుగుతాడు? దానికి ఎంతో జ్ఞానము, విద్య, వివేకం, అన్ని పనులు చేయటానికి నేర్పరితనం కావాలి కదా. బెసలేలుకి ఏం తెలుసయ్యా అంటుంటే, దేవుడు అంటాడు, ఒకవేళ ఆ మాట ఎవరైనా అంటే, నా ఆత్మ పూర్ణుడిగా నేను బెసలేలు చేసి ఉన్నాను. 7వ స్తంభం ఏంటో తెలుసా? మనలో జ్ఞానము నివాసం కట్టబడాలంటే మనము దేవుని ఆత్మ చేత నింపబడి ఉండాలి. దేవుని ఆత్మ జ్ఞానం కలుగు చేస్తుంది. ఆ జ్ఞానములోనే విద్యను కలుగు చేస్తుంది. ఆ జ్ఞానములోనే వివేకాన్ని కలిగిస్తుంది. సమస్తమైన పనులు నేర్పిస్తుంది. దేవుని ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి మనందరం. ఆ ఆత్మే మనకు అన్ని బోధిస్తాడు, అన్ని బోధిస్తాడు. ఇక్కడనే కాదు, 35 నిర్గమకాండం 33వ చరణం, వచనం చదవండి. నిర్గమకాండ 35:33. యెహోవా ఊరు కుమారుడును యెహోవా హూరు కుమారుడును. హూరు మనవడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి 35:33 అమ్మ అక్క. 35:33. అదే తమ్ముడు. నిర్గమకాండము 35:33. అక్కడ ఊరు కుమారుడైన హూరు మనవడనైన బెసలేలును పేరు పెట్టి మొత్తం కలిపి ఉంది. విచిత్రమైన అన్న దగ్గర నుంచి చదవండి అక్క. విచిత్రమైన పనులను కల్పించుటకును, విచిత్రమైన పనులన్నీ చేయుటకును, బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను పనిచేయుటకును, ఉమ్, రత్నములను సానపెట్టి పొదుగుటకును, చెక్కుటకును, ఉమ్, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును, విచిత్రమైన పనులన్నీ చేయుటకును, వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అర్థమవుతుందా అమ్మా? దేవుని ఆత్మతో నింపబడితే ఆత్మదేవుడే జ్ఞానము కలిగించబోతున్నాడు. ఆత్మదేవుడే సమస్తము నేర్పించబోతున్నాడు. ఆత్మదేవుడే అన్నిటిని మనకు ఎప్పుడు ఏది ఎలా అవసరమో అన్నిటిని ఆత్మదేవుడే నేర్పిస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారం ఆయన ఆత్మే. చూడండి, ఆ మాట కూడా చూస్తే బాగుంటది. యెషయా గ్రంథం 11:2 ఉంటది ఆ మాట. యెషయా 11:2 చూడండి. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారం. ఇప్పుడు మన జ్ఞానం కావాలి, ఆ స్తంభం, ముఖ్యమైన స్తంభం దేవుని ఆత్మ. అది ఆధారం అట జ్ఞానానికి. ఈ ఆత్మ లేకపోవడం వల్లే మనం అజ్ఞానులు అయిపోతున్నాం. యెషయా 11:2 అమ్మా. యెహోవా యెహోవా ఆత్మ ఆత్మ జ్ఞాన వివేకములకు యెహోవా ఆధారము ఆత్మ, ఆధారముగా ఆత్మ. ఒక్కరు చదవండి అమ్మా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన, మీరు మంచి ఆలోచనలు రావాలన్నా, జ్ఞానం కావాలన్నా, వివేకం కావాలన్నా, బలములకు ఆధారం ఏంటంట? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఉమ్, అతని మీద నిలుచును. అదే ఆత్మ మన మీద దేవుడు కుమ్మరించును గాక. ఆత్మ చేత ఆల్రెడీ నిండిన వారు ఆత్మలో ఆనందించుదురుగాక. ఆమేన్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని ఆత్మ మన జ్ఞానానికి ఆధారం. దేవుని ఆత్మతో మనం నింపబడటం అత్యవసరం. దేవుని ఆత్మతో నింపబడకపోతే దేవుని జ్ఞానం మనం పొందుకోలేం. మీరు అనుకోవచ్చు, ఇవన్నీ పాత నిబంధన కదా బ్రదర్, కొత్త నిబంధనలో కూడా దేవుడు మాట్లాడిచ్చాడా? స్పష్టంగా మాట్లాడిచ్చాడు. చూడండి అందరూ, 1 కొరింథీ 2వ అధ్యాయము ఒకసారి తీసి పెట్టుకోండి. ఒక్కొక్కటి నేను చెబుతుంటాను, స్పష్టంగా చదవండి. 4వ వచనం చదవండి ఫస్ట్. 1 కొరింథీ మరియు 2వ బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనంలో, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును
ఇవన్నీ ఆధారము చేసుకొని ఆధారము చేసుకొనక దేవుడి శక్తిని దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని ఆధారం చేసుకొని ఉండవాలి. మన విశ్వాసం అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనుషుల జ్ఞానం మీద ఆధారపడి ఉండకూడదు. మీకు చెప్పాను, మనుషుల జ్ఞానం దెయ్యపు జ్ఞానం, దేవుని జ్ఞానం అని. మన నమ్మకం ఎప్పుడు కూడా మనుషుల జ్ఞానం మీద, అంటే మనుషులు చెప్పే వాటి మీద, మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకొని మన విశ్వాసం ఉండకూడదు. దేవుని శక్తిని ఆధారం చేసుకొని మన విశ్వాసం ఉండాలి. ఇక్కడ 7వ వచనం చూస్తే, దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్టుగా బోధించుచున్నాం. దేవుని జ్ఞానం మర్మం అంట, వినాలందరూ. దేవుని జ్ఞానం అనేటువంటిది ఎవరికి అర్థం కాని ఒక మరం. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానం ఎలా ఉందట? మరుగై ఉంది, కనబడట్లేదు, మరుగైంది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడట. ఈ జగత్తుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం, 2 రకాల మహిమలు, దేవుని మహిమపరచటం, మనం ఘనత పొందటం. మనం ఘనత పొందే నిమిత్తం, మన మహిమ నిమిత్తం దేవుడు దేనిని నియమించుంచాడు? చెప్పాలి, నా మాటలు కొంచెం అర్థం చేసు. దేవుడు దేనిని, దీనిని అన్నారు కదా, అది ఏమిటి? దేవుడు ముందుగానే నియమించి ప్రక్కన పెట్టింది ఏంటది? దేవుని జ్ఞానం. అదేనమ్మా, అక్కడే ఉంది. దేవుని జ్ఞానం మర్మమై ఉన్నట్టు బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగైండను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించను. ఇప్పుడు దీన్ని అంటే దేన్ని? జ్ఞానం, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఎలా ఉంది? ఫస్ట్ లో మరుగై- మరుగైంది. అది ఎవరి కోసం దేవుడు నియమించాడు? మన కొరకే. మన కొరకు మన మహిమ నిమిత్తం మన కోసం నియమించాడు. ఇప్పుడు ఆల్రెడీ, అరే మీకోసం ఆల్రెడీ నేను అక్కడ పెట్టాను, ఏంటది? దేవుని జ్ఞానం. జ్ఞానం. అప్పుడు ఈ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. 9వ వచనం చూస్తే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెను. దేన్ని, అసలు దేని గురించి ఏవి సిద్ధపరిచెను అంటే అక్కడ మెయిన్ ఏమొస్తుంది ఒకసారి ఆలోచించండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినమా? మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, మన కొరకు అన్నీ సిద్ధం చేశాడు. అన్నిటికంటే ముందు జ్ఞానాన్ని కూడా దేవుడు ప్రక్కన పెట్టాడు. అవన్నీ మన కొరకు అన్ని సిద్ధపరిచిన. నీకు ఉద్యోగం అవసరమా? దేవుడు ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచాడు. నీకు గర్భఫలం అవసరమా? సిద్ధం చేసి ఉంచాడు. నీకు ఆర్థిక సమస్యలు తీరిపోనట్లుగా ఒక మార్గం అవసరమా? దేవుడు ఆల్రెడీ ఆ ద్వారాన్ని తెరచి ఉంచాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఆల్రెడీ సిద్ధపరుస్తాడా? సిద్ధపరిచెనునా? సిద్ధపరిచెను. సిద్ధపరిచెను. కానీ అది దేవుడు సిద్ధపరిచాడు. మీరు అంటున్నారు, బ్రదరు దేవుడు మీకోసం అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఆయన అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అని మీరందరూ భలే పలుకుతారే, కానీ అవి కంటికి కనబడట్లేదయ్యా. ఏదయ్యా నువ్వు చెప్పావు, ఓ వాగ్దానాలు ఇచ్చేసావు, వాగ్దాన సందేశ కూడికలు అన్నావు, దేవుడు ఇదిగో మీకు ఇది ఇస్తాడు అన్నావు, ఏది కంటికి కనబడదే. సరే, కనబడపోతే కనబడిపోయింది, ఎవరన్నా ఏదైనా దాని గురించి చెబుతారంటే వినబడదే. హృదయానికి అసలు దేవుడు ఆ కార్యం చేస్తాడనేటువంటి నిశ్చయిత రావట్లేదే. ఏదో వస్తున్నాం పోతున్నాం తప్ప, ఏదో దేవుడు నాకు ఈ అద్భుతం చేస్తాడు, ఈ కార్యం చేస్తాడు, ఆయన ఆశ్చర్యకరుడని నా మనస్సులో నాకే నిశ్చయిత రావట్లేదే. మీరైతే భలే చెబుతారు, అసలు మీరు చెప్పే నిజమేనా? ఏది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి అర్థం కాదు, ఏంటయ్యా ఇవన్నీ అని ఒక్కోసారి అనిపిస్తుంది. బయటికి అనలేరు, కానీ లోపల లోపల వీళ్ళు ఇలానే చెప్తారు, దేవుడేంటోలే, దేవుడేంటోలే, నేను ఒకటే చెప్తున్నా, నీ నీ జ్ఞానానికి ఆయన సిద్ధపరిచినవి నీకు అర్థం కావట్లా. అందుకనే 9వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏం సిద్ధపరిచినో కంటికి కనబడట్లా, వినబడట్లా, అర్థం కావట్లా. మనకైతే 10వ వచనం, మనకైతే దేవుడు
వాటిని వలన తన బయలుపరిచి ఆత్మ ఉన్నాడు. వలన బయలుపరిచి ఉన్నాడు. అమ్మా, ఇప్పుడు దేవుని ఆత్మచేతను పొందుకుంటే, ఆత్మకి దేవుడు జ్ఞానం ఇస్తే, నీ కొరకు దేవుడు ఏమి ప్రిపేర్ చేస్తున్నాడో, ఏమి సిద్ధపరిచాడో పరిశుద్ధాత్మ వల్ల నీకు అర్థమైపోద్ది. అప్పుడు నీలో విశ్వాసం అధికమైపోద్ది. ఈరోజు ఈ ఆత్మ లేకపోవడం వల్ల, అమ్మో నాకు ఇది రాదేమో, ఇది అవ్వదేమో, ఇది నా జీవితంలో జరగదేమో, ఇక నాకు పెళ్లి కాదు, ఇక ఈడు మారడు, ఇక ఈ కార్యం జరగదు, ఇక మా సొంత స్థలం మాకు రాదు, ఇక మేము ఇల్లు కట్టలేం, ఇక మాదంటూ మాకేమీ లేదు, ఇక అవ్వదు, ఇక అవ్వదు, అవ్వదు అనుకుంటాం. ఒక్కసారి దేవుని ఆత్మచేత నింపబడితే, నీ కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అర్థం కాని విషయాలు తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మర్మం అక్కడ దేవుడు మరుగయించిన మర్మం ఇక్కడ ఇక్కడ దాని గురించి ఆత్మ అన్నిటినీ అనగా దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తున్నాడు. ఇప్పుడు దేవుని జ్ఞానం అనే మర్మం మనం ఎలా పొందుకుంటాం, ఎలా తెలుసుకుంటాం? చెప్పాలి. అర్థం కాలేదా? దేవుని జ్ఞానం అనే మర్మం మనం ఎలా తెలుసుకుంటాం? దేవుని ఆత్మ దేవుని ప్రేమించడం ద్వారా. అమ్మా, ఇక్కడ మీరంతా గమనిస్తే దేవుని ఆత్మ ద్వారా ఆ మర్మాన్ని మనం తెలుసుకుంటాం. ఇక్కడ స్పష్టంగా ఉంటుంది. మీరు బైబిల్ ఒకసారి చూస్తే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మే అన్నిటినీ, దేవుని మర్మాలను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థం కావడానికి, మన కొరకు మన మహిమ నిమిత్తం దేవుడు జ్ఞానాన్ని సీక్రెట్ గా పెట్టాడు. ఆ సీక్రెట్ ని పరిశుద్ధాత్మ ద్వారా రివీల్ చేయబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే, ఆ ఆత్మే ఆ సీక్రెట్ మర్మాలన్నీ కూడా పరిశోధిస్తూ ఉంటాడు. పరిశోధిస్తూ ఒక మనిషి పట్ల దేవుని ప్రణాళిక ఎవరికి అర్థం కాదు, ఒక సీక్రెట్. కానీ పరిశుద్ధాత్మతో నువ్వు పొందుకుంటే, నింపబడితే, అవి నిన్ను ఎలా నడవాలో నీ పట్ల దేవుని ప్రణాళిక నీకు తెలియజేస్తుంది. ఇవి మనుషులకు అర్థం కాదు. ఆ మనుషులకు అర్థం కాదు. ఎందుకంటే మనుషుల సంగతులు ఆలోచిస్తారు. అది 11వ వచనంలో కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మన ఎవరికి తెలియదు. ఇప్పుడు నీ సంగతి ఏంటో నువ్వు అనుకుంది నీకు తెలుసు, నాకు తెలియదు. అలాగున దేవుని సంగతులు ఎవరికి తెలుసుద్ది? ఉన్నావో నీకు తెలుసు. ఇప్పుడు దేవుని సంగతులు ఎవరికి తెలుసుద్ది? దేవుని ఆత్మ దేవుని ఆత్మకు తెలుస్తుంది. ఇప్పుడు అదే ఆత్మ మనం పొందుకుంటే, ఇప్పుడు దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు ఎవరికి తెలుస్తాయి? మనకే తెలుస్తాయండి పొందుకుంటే. ఎందుకు? మనము దేవుని ఆత్మతో నింపబడతాం కాబట్టి. అక్కడే ఉంటది 11వ. పొందుకున్నాము కాబట్టి. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ ఆత్మకే దేవుని గాని తెలియవు. మరి ఎవరికి తెలియదు. దేవుని వలన మనకు మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. చూడండి, దేవుని ఆత్మతో నింపబడితే ఎన్ని లాభాలు ఉన్నాయో. అమ్మా, దేవుని ఆత్మ ఏవేవి నేర్పిస్తుందయ్యా అంటే, చాలా. బెసలేలు జీవితంలో ప్రజ్ఞ, వివేక, విద్య, జ్ఞాన సమస్తమైన పనులు నేర్పింది దేవుని జ్ఞానం. ఇక్కడికి వస్తే నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను నీకు తెలుపుతుంది దేవుని ఆత్మ ద్వారా. జ్ఞానం, ఆ జ్ఞానం మనకు అప్పుడు కలుగుతుంది. అదే కాకుండా దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి నీ కంటికి కనబడినవి, వినబడినవి కూడా దేవుని ఆత్మ ద్వారా నువ్వు గ్రహించవచ్చు. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఈ 15వ వచనంలో మీరు చూస్తే, 1 కొరింథీ 2:15లో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచిస్తాడంట. అన్నిటిని వివేచిస్తారు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవడి చేతనైనా వివేచింపబడడు. అతనికి ఇంకొకరు చెప్పాల్సిన పని లేదు. అతడే ఆత్మ సంబంధి అయిన వాడు కాబట్టి అతడు అన్ని తెలుసుకోగలుగుతాడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. దేవుని మనస్సు మనకుందన్నాడు. ఎందుకు? దేవుని ఆత్మ ద్వారా నింపబడటం ద్వారా. అడగాలి,
మా పరిశుద్ధాత్మ చేత చాలా మంది నింపబడలేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే కొంతమంది ఏవేవో అనుకుంటారు. పరిశుద్ధాత్మ అంటే ఏదో ఏదో ఒక భ్రమలాగా, మరి కొంతమంది ఏదో పరిశుద్ధాత్మ అంటే కొన్ని అపార్థాలు ఉన్నాయి. దయచేసి మీరు అపార్థం చేసుకోక ఒకే ఒక మాట, నీ ఆత్మతో నేను నడిపింపబడాలయ్యా, నీ ఆత్మతో నింపబడాలయ్యా, నీ ఆత్మ నాకు కావాలయ్యా. నీ ఆత్మే జ్ఞానం ఇస్తుందట కదా. నీ ఆత్మే చూడండి, ఈ 1 కొరింథీ 2 అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. సువార్త వలన జ్ఞానం వస్తుందని, దేవుని జ్ఞానం ఎంత గొప్పదోనని, ఆ జ్ఞానం మనం పొందుకోవాలని ఎంత బాగా రాయబడిందో. దేవుడు మన కొరకు ఎన్నో సిద్ధపరిచాడమ్మా, మనం తెలుసుకోలేకపోతున్నాం, మన జ్ఞానానికి అందట్లేదు. దేవుని ఆత్మతో నింపబడదాం. అయ్యా నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ ఆత్మతో నేను నడిపింపబడాలయ్యా, నీ ఆత్మతో నేను ముందుకెళ్ళాలయ్యా. నా ఫ్యూచర్ ఏం అర్థం కావట్లేదయ్యా, నా జీవితం ఏం అర్థం కావట్లేదయ్యా. అయ్యా 2 రోజులు బాగుంటున్నా, 3 రోజుల్లో పడిపోతున్నాను అనిపిస్తుందా? దేవుని జ్ఞానం నువ్వు పొందుకోవాలంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మతో నింపబడితే నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. పరిశుద్ధాత్మతో నింపబడితే నీ మాట మారిపోతుంది. పరిశుద్ధాత్మతో నింపబడితే నీ విధానం మారిపోతుంది. ఈరోజు ఆత్మ లేని వారిగా చాలా మంది ఉన్నారు. ఆత్మ చేత నింపబడినట్లు భ్రమతో ఉన్నారు. కానీ నిజమైన ఆత్మ చేత నడిపింపబడుతున్నా, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడితే, నువ్వు పాపం చేసే పరిస్థితులు వచ్చిన పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తుంటాడు. ఆత్మతో నింపబడితే ఆ అనుభవమే వేరు. ఆత్మతో నింపబడాలి. ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి. ఎందుకంటే మనకు తెలియనివి బోధించేది పరిశుద్ధాత్ముడే. ఒక కాలం తండ్రి కాలం. ఆనాటి కాలంలో తండ్రి అంటే యెహోవాగా పాత నిబంధన అంతా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడేవాడు. తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనిషి రూపంగా వచ్చి తాను మనిషిగా ఉన్నప్పుడు అన్నీ చెప్పాడు. ఆయన నేను వెళ్ళిపోయే గడియ దగ్గర పడింది అన్నప్పుడు శిష్యులు అంటారు, మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటయ్యా, మేము ఎటు పోవాలి, మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరెవ్వరు భయపడద్దు, మీ కొరకు నేను ఆదరణకర్తను, అనగా తండ్రి నామంలో పంపబోవు పరిశుద్ధాత్మను, పరిశుద్ధాత్మను మీ యొద్దుంచి వెళ్తున్నా అన్నాడు. ఇప్పుడు ఆనాటి నుండి విమోచన దినము వరకు, విమోచన దినం అంటే ఎప్పుడు, విమోచన దినము అనగా ఒక మాటలో చెప్పాలంటే ప్రభు రాకడ దినం. అప్పటి వరకు మనల్ని ముద్రించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఇప్పుడు రాకడ వరకు అంటే యేసుక్రీస్తు ప్రభు కాలం నుండి రాకడ కాలం వరకు మన మధ్యుణ్ణి మనల్ని నడిపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మనే మనలో లేకపోతే మనల్ని ఎవరు నడిపిస్తారు? దేవుడు నడుపు. దెయ్యం ఆత్మ నడిపిస్తుంది. దెయ్యపాత్మ నడిపిస్తారు. ఈరోజు అందరూ అన్నీ అడుగుతున్నారు, కానీ నీ ఆత్మ కావాలయ్యా, నీ ఆత్మ కావాలయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా. అందరూ తలలు వంచి కళ్ళ మూసుకుందామా. 7వ స్తంభం, 7వ స్తంభం దేవుని ఆత్మ అనే స్తంభం. ఇది ముఖ్యమైన స్తంభం. కొన్ని ఇళ్లలో అన్ని స్తంభాల కంటే మధ్యలో ఉన్న స్తంభం బాధ్యత ఎక్కువ, అది మెయిన్ పిల్లర్. అలాగనే 7 స్తంభాలలో మెయిన్ స్తంభం ఈ దేవుని ఆత్మ అనే స్తంభం. ఈ 7 స్తంభాలు మనం కలిగి ఉంటే జ్ఞానం మనలో నివాసంగా ఉంటుంది. 7 లక్షణాలు. మనందరం కూడా దేవుని ఆత్మను అడుగుతూ, అయ్యా అయ్యా నీ ఆత్మ చేత నేను నింపబడలేకపోతే నన్ను నింపండి. ఆల్రెడీ ఆత్మ చేత నింపబడితే ఇంకా 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 రెండంతల అభిషేకం, రెండంతల అభిషేకం సరిపోదు, సరిపోదు, సరిపోదు. రెండంతల అభిషేకం, కొలతకులు గిన్నె నిండి పొంగి పొరలాలి. అటువంటి అభిషేకం, అభిషేకం. దేవుని ఆత్మచేత నింపబడిన వారు కృపావరాలతో ఎన్నో ఎన్నో కార్యాలు ప్రభు చేయించినట్లుగా ఆయన మహిమ కొరకే దేవుడు మనందరినీ వాడుకున్నట్లుగా దేవుని ఆత్మను అడగండి. అందరూ నీ ఆత్మ కావాలయ్యా, అయ్యా నీ ఆత్మ అవసరం నాయనా, నీ ఆత్మ కావాలని అందరూ అడగండి. కొంతమంది పరిశుద్ధాత్మను దుఃఖపెడుతూ పరిశుద్ధాత్మకు దూరంగా ఉన్నారేమో. దావీదు భక్తుడు తప్పు చేసినప్పుడు నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు అంటాడు. అలాగున దేవుని ఆత్మ చేత ఒకప్పుడు నింపబడ్డావు, నీతోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, కానీ ఆయన నువ్వు దుఃఖ పెడుతున్నావు. అయ్యా ఆత్మలో ఆనందించలేకపోతున్నాను,
భక్తుడైన దావీదు అంటాడు, రక్షణ ఆనందం నాకు మరలా కలుగు చేయి. ఆత్మలో ఆనందం నాలో ఇప్పుడు లేదు, పాపంలో ఆనందించా నేనని ఆయన మాట్లాడినట్లుగా మనం కూడా, అయ్యా నీ ఆత్మ నాలో లేదు అని ఆత్మ లేని వారు అడగండి. అయ్యా ఒకప్పుడు ఆత్మను పొందుకున్నాను, పాపం చేయడం ద్వారా ఆత్మలో ఆనందించలేకపోతున్నానన్న వాళ్ళు నీ ఆత్మలో ఆనందించినట్లుగా నాకు పశ్చాత్తాప మనసు కలుగు చేయమని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. నీ ఆత్మ కావాలి. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయా. నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయా. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ప్రాణం ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయా. నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయా. నీ ఆత్మ వరములతో, అయ్యా నీ ఆత్మ వరములతో మమ్మల్ని అందరిని అలంకరించేయా. నీ ఆత్మ చేత మేమందరం నింపబడాలి, ఆత్మ చేత అందరం నడిపింపబడాలి. అయ్యా నీ ఆత్మ బలమును మేమందరం పొందుకోవాలి. నీ ఆత్మ అనుగ్రహించు జ్ఞానం అందరికి కలగాలి. అయ్యా మరుగైనటువంటి జ్ఞానం నీ ఆత్మ ద్వారా, నీ ఆత్మ ద్వారా ఆ మర్మములను మేము పరిశోధించాలి. అయ్యా 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 నీ జ్ఞానం మాకు లేకపోవడం వల్లే మా పట్ల నీ చిత్తం తెలుసుకోలేకపోతున్నావు, మా పట్ల నీ ఆలోచన తెలుసుకోలేకపోతున్నావు, మా పట్ల నీ ప్రణాళిక తెలుసుకోలేకపోతున్నాం. నీ ఆత్మ మా అందరికి అనుగ్రహించండి. నీ ఆత్మ మా అందరికి అనుగ్రహించండి. ఆత్మతో నడిపించబడాలి స్వామి, ఆత్మతో నింపబడాలి రాజా, నింపబడాలి నింపబడాలి నింపబడాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరం మహాగణుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవ, కృపగల రాజానికి వందనాలు. జ్ఞానము నివాసముగా కట్టుకొని 7 స్తంభములు చెక్కుకొనుచున్నది అన్నట్లుగా ఆ 7 స్తంభాలు ఏమిటో, జ్ఞానమునకు సంబంధించిన 7 మాటలు మాతో మాట్లాడినందుకు వందనాలు. 7వ మాటగా ఈరోజు నీ ఆత్మ యొక్క విశిష్టతను మాకు తెలియచేశారు. నీ ఆత్మతో నింపబడిన బెసలేలు ప్రజ్ఞ, విద్య, వివేక, జ్ఞాన, నేర్పును కలిగి ఉన్నట్లుగా మేము కూడా అయ్యా విద్య మాలో కలగాలి. చదువుకుంటున్న ఎవరు బిడ్డలు ఉన్నారు, వారు నీ ఆత్మ ద్వారా విద్యలో వారు ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి. జ్ఞాన, ప్రజ్ఞ, వివేకం అందరిలో కలుగు చేయమని ప్రభువా నీకు వందనాలు. నాయన నీ ఆత్మ ద్వారా మేము నడిపింపబడాలి. విచిత్రమైన పనులు చేయడానికి, ఏ పనైనా చేయడానికి మాకు నీ జ్ఞానం కావాలి. నీ జ్ఞానం ద్వారా అయ్యా తండ్రి, నీ ఆత్మ ద్వారా నీ జ్ఞానమునకు సంబంధించిన మర్మములు పరిశోధించగలిగినటువంటి కృపని మా అందరికి అనుగ్రహించండి. నాయన కంటికి కనబడని, చెవికి వినబడని కార్యాలు కూడా ఆత్మ ద్వారా పరిశోధించే కృపనివ్వండి. ఆత్మ ద్వారా విశ్వాసంతో ముందుకెళ్ళే కృపనివ్వండి. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునే విశ్వాసం కాక అయ్యా నీ శక్తిని ఆధారం చేసుకొని మా విశ్వాసం ఉండినట్లు సహాయం చేయమని. మేము ఇప్పటి వరకు మనుషుల జ్ఞానాన్ని, మనుషుల ఆలోచన, మనుషుల మాటలు బట్టి మేము నీ ఎల్ల విశ్వాసం కలిగి ఉన్నాం. అలాంటిది కాదయ్యా, నీ శక్తిని ఆధారం చేసుకొని విశ్వాసంతో నడిపింపబడినట్లు సహాయం చేయండి. వెతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. ఏదో విన్నాం వెళ్ళిపోయామని కాదు, నీ ఆత్మతో నడిపింపబడినట్లు సహాయం చేయండి. ఈ ప్రార్థనా కూడికలో పాల్గొన్న వారిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత ఇవ్వండి. మానసిక పరిస్థితి బాలేని వారికి అయా దృఢాన్ని దృఢపరచి కృంగిన స్థితిలో ఉన్నవారి లేవనెట్టండి. కలవరంతో ఉన్నవారిని ప్రభువా తండ్రి, వేదనలతో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని కరుణించి కాపాడి కృప చూపి బాహు చాపి బలపరిచి దయ ఉంచి నీ బిడ్డల పక్షాన నిలిచి
గొప్ప కార్యం చేయండి. ఈరోజు ప్రభువా తండ్రి, ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచె వేసి ప్రమాదాలు వైరస్ల నుండి తప్పించి మీరు తోడుగా ఉండి కృప చూపించమని. అయ్యా నీకు వందనాలు, రాజా నీకు స్తోత్రాలు. అయ్యా పాపం నుంచి మమ్మల్ని దూరపరచండి, నీకు ఇష్టమైన పాత్రలుగా మార్చమని, ఇంకా ఇంకా నీలో ఎదుగునట్టు సహాయం చేయమని. మీకే వందనాలు తండ్రి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి చుట్టూ కంచె వేయమని కోరుకుంటూ, ప్రమాదాలు వైరస్ను తప్పించమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృపతో గాక. వందనాలు.